ఓకే టీవీ సంతోషానికి డబుల్ ఓకే. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓకే టీవీ. సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. బాధాకరమైన వార్త ఏంటంటే తమిళ ప్రముఖ హాస్య నటుడు వివేక్ కన్నుమూశారు. చెన్నైలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆయన మృతి చెందారు. అసలు వివేక్ రియల్ లైఫ్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. 1961 నవంబర్ 19న తమిళనాడు రాష్ట్రంలోని తెంకాసి జిల్లాలోని పెరుంకోతూరులో జన్మించాడు. ఆయనకి ముగ్గురు పిల్లలు, అమృతానందిని, తేజస్విని, అలాగే ప్రసన్నకుమార్. ప్రసన్నకుమార్ 13 ఏళ్లకే జ్వరంతో చనిపోయాడు. ఆ బాధతో కొంచెం హెల్త్ పరంగా వీక్ అయ్యాడనే చెప్పాలి. ఇంకా కెరియర్ విషయంలో చూస్తే మొదట్లో చెన్నైలోని సెక్రటరీగా జాబ్ చేస్తూ మధ్య మధ్యలో మద్రాస్ హ్యూమర్ క్లబ్లో కల్చరల్ యాక్టివిటీస్ చేస్తూ ఉండేవారు. అక్కడ 10 మందిని నవ్విస్తూ ఉండేవారు. అప్పుడు అనుకున్నారు, నవ్వించడం కన్నా దానికి సరిపడ పని వేరే లేదని, ఎలాగైనా నవ్వించాలి అనుకున్నారు. అందుకే సినిమాల వైపు ప్రయాణం చేయాలనుకున్నారు. అదే క్లబ్లో ఉండే ఒకతను డైరెక్టర్ అయిన కె బాలచందర్ను పరిచయం చేసుకున్నారు. దాంతో బాలచందర్ గారు తన ఉన్నరిగే నాన్ ఇరుందుల్ అనే మూవీలో ఛాన్స్ ఇచ్చారు. దాంతో వివేక్ వెనక్కి తిరిగి చూసుకోకుండా అలా ఉన్న గవర్నమెంట్ జాబ్ని కూడా ఇలా రిజైన్ చేశారు. అంతేకాకుండా కొన్ని సినిమాలకు స్క్రిప్ట్ రైటర్గా కూడా వర్క్ చేశారు. తెలుగులో నవ్వుతూ నవ్విస్తూ ఎంతోమంది గుండెల్లో స్థానాన్ని సంపాదించారు. బాయ్స్, శివాజీ, యముడు, రన్ వంటి సినిమాలతో తనలోని నటనతో అందరినీ తన వశం చేసుకున్నారు. వివేకానందన్ సౌత్ ఫిల్మ్ అవార్డ్స్, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అండ్ పద్మశ్రీ అవార్డ్స్ తన సొంతం చేసుకున్నారు. ఇవే కాకుండా సామాజిక సేవలు కూడా ఎన్నో చేసేవారు. ఇన్ని చేసిన వారు మన మధ్యలో లేరు అంటే ఆ ఆలోచనే చాలా బాధగా ఉంది. మళ్ళీ జన్మంటూ ఉంటే మా మధ్యలోనే పుట్టి మీ నటనతో, మీ హాస్యంతో నవ్వించాలి అని ఆ భగవంతుని కోరుకుంటున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, వివేక్ గారి రియల్ లైఫ్ స్టోరీ. మరి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఓకే టీవీ. సంతోషానికి డబుల్ ఓకే.